హాయ్ అండి. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము ఉప్మా తయారు చేస్తున్నాను. దానికోసము కొంచెము నేను గోధుమ రవ్వను తీసుకొని తక్కువగా ఉందనేసి సేమ్యా కూడా యాడ్ చేసేసాను అనమాట. దానికోసము ఫస్ట్ ఆనియన్స్ కడుక్కొని కట్ చేసేసి పక్కన పెట్టేశాను. తర్వాత ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి తర్వాత గింజలు, శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నిటినీ బాగా వేయించాను. తర్వాత నేను దాంట్లోకి కొంచెం మిర్చి, ఆనియన్ అనేది కట్ చేసి వేసేసి బాగా వేయించాను అనమాట. తర్వాత సేమ్యాలను కూడా బాగా వేయించాను. సేమ్యాను, ఉప్మా రవ్వను రెండింటిని వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట. బాగా వేయించేసాము అంటే ఎంతో టేస్టీగా వస్తుందండి. మనం ఇలా ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ అనేది. సేమ్యా కూడా కొంచెం వేగితే బాగుంటుందండి. మనము స్వీట్ చేస్తాం కదా పాయసము, అట్లాంటప్పుడు కూడా సేమ్యా అనేది కొంచెం బాగా రోస్ట్గా వేయించామంటే ఎంతో టేస్టీగా వస్తుంది. అవన్నీ బాగా వేయించాక పక్కన నేను వాటర్ అనేది పక్కన బాయిల్ చేశానండి. 1కి 2 గోధుమ రవ్వకు, సేమ్యాకైతే 1.5 లెక్క తీసేసుకొని కొలత ప్రకారంగా వాటర్ వేసేసి బాగా మరిగించాను. మరిగినమ్మడే మనము ఈ వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వలోకి వేసేసి బాగా ఉడకనిచ్చాలన్నమాట. కొంచెం సేపు నేను హై ఫ్లేమ్లో బాగా ఉడకనిచ్చేసి వాటర్ కొంచెం తగ్గినాక స్లిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనిచ్చేస్తాను. ఎంతో టేస్టీగా వస్తుందండి. మనకు విడివిడిగా ఉండాలి అనుకుంటారు కదా అందరూ, బంకలాగా ఉండకూడదు అనే వాళ్ళందరికీ మనం ఈ మెథడ్లో చేసామంటే ఎంతో టేస్ట్ వస్తుంది. ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడు మనము స్లిమ్లో పెట్టేసి మూత పెట్టేసామంటే ఇప్పుడు చూడండి ఇట్లా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు మనము మంట అనేది తగ్గించుకొని మూత పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. అలా పెట్టేసాము అంటే మనకు ఉప్మా అనేది ఎంతో పొడి పొడిగాను టేస్టీగాను ఉంటుంది. సాల్ట్ కూడా వేసుకోవాలండి. నేను వాటర్ వేసినప్పుడు సాల్ట్ వేసేసాను, చెప్పడం మర్చిపోయాను అక్కడ. చూడండి ఉప్మా తయారైంది. ఇప్పుడు మనం ప్లేట్లో వేసుకున్నాము అంటే అంత పొడిగా పొడిగా వస్తుంది. ఇలా కూడా టేస్ట్గా మనం ట్రై చేయొచ్చు. ఎప్పుడైనా ఉప్మా రవ్వ తక్కువ ఉన్నప్పుడు సేమ్యా కూడా యాడ్ చేసి ఉప్మా చేసుకుని తిన్నామంటే ఎంతో టేస్టీ అయినా మనకు సేమ్యా గోధుమ రవ్వ ఉప్మా అనేది రెడీ అవుతుంది. పప్పుల పొడి అద్దుకొని తిన్నామంటే టేస్టీ టేస్టీ ఉప్మా రెడీ.